టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11:30 గంటల సమయంలో అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురు సమావేశమయ్యారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతున్న నేపథ్యంలో టీడీపీను ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశమైనట్లు భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న సాయంత్రం 6:30కు ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఎంపీలు కనకమేళ రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కె రామ్మోహన్ నాయుడు, రఘురామకృష్ణంరాజు స్వాగతం పలికారు. తర్వాత ఆయన హోటల్కు వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుని రాత్రి గల్లా ఇంటికి చేరుకున్నారు. అక్కడే పార్టీ ఎంపీలు ఇతరులతో ఇష్టాగోష్ఠిగా భేటీ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలతో రాత్రి 7:30 సమావేశమవుతారన్న ప్రచారం జరిగింది. అయితే రాత్రి పొద్దుపోయే వరకు పార్లమెంట్ ఉభయ సభలు సాగడంతో వారిద్దరూ పార్లమెంటులోనే ఉండిపోయారు. అనంతరం రాత్రి 11:25 భేటీ మొదలై 12:16 ముగిసింది. బీజేపీ నాయకత్వం ఎన్డీఏ పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ కూడా చంద్రబాబు కంటే కాస్త ముందు అమిత్, జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. తర్వాత కమలనాథుల చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇవి ప్రాథమిక చర్చలు కావచ్చని, ఇందులో పొత్తులపై ఇరు పార్టీల పెద్దలు ప్రాథమిక అవగాహనకు రావచ్చన్న భావన ఉంది. అయితే దీని గురించి ఇరు పార్టీల నేతలెవరూ అధికారికంగా స్పందించలేదు. కేంద్రంలో అత్యధిక మెజారిటీతో గెలవడం భాజపాకు ఎంత ముఖ్యమో రాష్ట్రాన్ని కాపాడుకోవడం టీడీపీకు చారిత్రకంగా అంతే ముఖ్యం కాబట్టి ఇరు పార్టీల మధ్య ఆ దిశలోని చర్చలు జరిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లడంపై ఏపీ మంత్రి, వైఎస్ఆర్సీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా తమకు సంబంధం లేదని, తమ నాయకుడు ఒంటరిగానే వెళ్తామని చెప్పారని ప్రస్తావించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన పొత్తుల కోసమా? అయితే అది జరిగితే అప్పుడు స్పందిస్తా అని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయనపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నిన్న అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కొత్తేముందని ప్రశ్నించారు. ఒకవేళ బీజేపీతో పొత్తు ప్రకటన జరిగితే మాట్లాడతానని అన్నారు. ఎన్నికల ముందు పొత్తులు కుదుర్చుకోవడం చంద్రబాబుకి అలవాటేనని చెప్పారు. చంద్రబాబు ఎవరితో కలిసినా కలవకపోయినా ప్రయోజనం ఏముంటుందని నిలదీశారు. తమ పాలనలో ప్రజలకు మంచి చేశామని చెప్పారు. ప్రజలు తమ వైపు ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో తామే గెలుస్తామని చెప్పారు. తమ పార్టీలో కొందరికి అసంతృప్తి ఉంటే ఏం చేస్తామని ప్రశ్నించారు. తాము ఎవరిని వదులుకోవాలని అనుకోవడం లేదని, టికెట్ రాని వారికి కూడా సమీప భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. అసంతృప్తి అనేదానికి ఎండ్ అనేదే ఉండదని చెప్పారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత కల్పించే విషయాన్ని అధికారులు చూసుకుంటారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకి వెళ్తున్నాడు, బీజేపీ పొత్తు అని చెప్పాడా మీకు? మరేమో నాకు తెలియదు. అదే అది జరిగిన తర్వాత అప్పుడు దాని మీద వచ్చి మేము స్పందిస్తాం. ఏమి ఆలు లేకుండా చూలు లేకుండా ఆయన పేరు పెట్టి అంటే ఎక్కడ పెట్టేస్తావు? ఎందుకు చెప్పు? అంత అవసరం లేదు నాకైతే. అది ఒక రాజకీయ పార్టీ, ఒక నిజంగా మీరు చెప్పినట్టే ఒకరు వెళ్తే ఇంకో రాజకీయ పార్టీని కలడానికి పొత్తులకి ఆయనకి అలవాటు కాబట్టి ఎన్నికలప్పుడు వచ్చి ఒకరితో కలడం, ఎన్నికలు ఏమైనా తను వదిలేయడం ఆయనకి ఆనవాయితీ కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటాడు. మాకు ఒకటి మాట చెప్తున్నాను, చంద్రబాబు అనే వ్యక్తి ఎవరితో కలిసినా, ఎవరితో కలకపోయినా, ఆయనతో ఎవరు కలిసినా ఎవరు కలకపోయినా మాకు సంబంధం లేదు. మేము ఆల్రెడీ మా నాయకుడు చెప్పగానే చెప్పారు మన సభల్లోనూ, మేము ఒంటరిగానే ఎన్నికలు వెళ్తాం. ప్రజలకు వచ్చి ఈ 5 సంవత్సరాల్లో మేము ఏదైతే మంచి చేసామో, ఏదైతే సంక్షేమం చేసామో, ఏదైతే వాళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచామో, వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండడానికి పరిస్థితులు కల్పించాము, రైతుకి హాయిగా గిట్టుబాటు ధరను కల్పించాము, అన్ని అవసరాలు తీర్చాము. కాబట్టి ప్రజలు మమ్మల్ని మాతోనే ఉంటారని పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం మాకుంది. అసెంబ్లీని వైకాపా ప్రభుత్వం అపహాస్యం చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఏ చట్టం తీసుకొచ్చినా అది రాష్ట్ర వినాశానికే దారితీసింది తప్పితే సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడలేదన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాల జీవోలను దహనం చేసినట్లు తెలిపారు. యాత్ర 2 సినిమా విడుదలవుతుందని, అసెంబ్లీని వాయిదా వేశారని, అందుకే తాము నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చామని అన్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాల జీవోలను అసెంబ్లీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు దహనం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, నేడు శాసనసభ సమావేశాల చిట్టచివరి రోజు అని సభను ప్రభుత్వం అపహాస్యం చేసిందన్నారు. ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారని, కానీ కోరం లేకపోవడంతో సభను 9 గంటల 15 నిమిషాలకి వాయిదా వేశారన్నారు. 2 గంటలైనా మళ్లీ సమావేశపరచలేదని చెప్పారు. యాత్ర 2 సినిమా విడుదలవుతోందని అసెంబ్లీని వాయిదా వేశారని, అందుకే తాము నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చామని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభ చరిత్రలో 5 ఏళ్లు చీకటి రోజులన్నారు. వాకౌట్ చేస్తున్నామని చెప్పేందుకు కూడా మైక్ ఇవ్వని విధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కారని ఆరోపించారు. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా సభ జరిగిందన్నారు. రాష్ట్రాన్ని మరో 20 ఏళ్లు వెనక్కి నెట్టేలా చీకటి జీవోలను తీసుకొచ్చారని విమర్శించారు. ఆయా జీవోల వివరాలను ఆయన వెల్లడించారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి యాత్ర 2 సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి స్పీకర్ గారు వాయిదా వేసి 2 గంటల సేపు అయినా సరే ఈ నిమిషం వరకు శాసనసభని మళ్ళీ సమావేశపరచలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటికి రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు శాసనసభ ఒక చీకటి సభగా మార్చేశారు. శాసనసభలో ఏ చట్టం తీసుకొచ్చినా ప్రజలకి ఉపయోగపరంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి కూడా శాసనసభలో ఏ చట్టం తీసుకొచ్చినా అది రాష్ట్ర వినాశనానికే దారితీసింది తప్ప ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, పేదరిక నిర్మూలన గురించి కానీ, సామాన్యుడు బతుకు తెరువు గురించి కానీ ఒక్క చట్టాన్ని తీసుకురాలేదు. వైఎస్ఆర్సీపీ సభ్యులతో ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ సాక్షిగా దాడులు జరిగినటువంటి సభ ఈ శాసనసభ. అదేవిధంగా ఏదైతే అధికార వైఎస్ఆర్సీపీ సభ్యుల దగ్గర నుంచి మంత్రులు దాకా బూతుల పురాణంతో విరుచుకుపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కూడా తలదించుకునేటువంటి విధంగా, సిగ్గుపడేటువంటి విధంగా మరి బూతుల పురాణంతో నడిపినటువంటి సభ ఈ యొక్క 5 సంవత్సరాల శాసనసభ. వీటితో పాటు ఏదైతే ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి అవకాశాలు ఇవ్వాల్సినటువంటి స్థితిలో ప్రతిపక్షానికి చర్చకు కూడా అవకాశం లేకుండా, కనీసం వాకౌట్ చేస్తున్నామని చెప్పడానికి కూడా మైక్ ఇవ్వనటువంటి విధంగా ప్రతిపక్షాల గొంతును నొక్కినటువంటి సభ ఈ యొక్క శాసనసభ. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరైంది. అతడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్పై దాడి కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరైంది. 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్పై దాడి కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కొద్ది రోజుల క్రితం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యమయ్యేలా చేస్తున్నారని, దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండడం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కు వైకాపా ప్రభుత్వ రూపంలో పట్టిన శని దరిద్రం నేటితో వదిలిపోతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లుగా చేసిన ప్రతి చట్టము రాష్ట్ర వినాశనం కోసమేనని దుయ్యబట్టారు. కౌరవ సభను మళ్లీ గౌరవ సభగా మారుస్తామని చెప్పారు. బీజేపీ కాళ్లపై పడటం, మొక్కటం వైకాపా సంస్కృతే అని, తెలుగుదేశానికి ఆ అవసరం లేదన్నారు. అనేక కేసుల్లో A1 ముద్దాయిగా జగనే అలా చేస్తారంటూ దుయ్యబట్టారు. వైకాపా ఫేక్ పోస్టులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
నిరుద్యోగ సమస్య, మహిళల భద్రతపై తెలుగుదేశం శాసనసభ పక్షం ఆందోళన చేసింది. ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమీపంలో అగ్నిమాపక కేంద్రం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలియజేశారు. ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు, రక్షణ లేక మహిళల ఆర్తనాదాలు అంటూ ప్రదర్శన చేపట్టారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని నిలదీశారు. రాష్ట్రంలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు ఉందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జే ట్యాక్స్ తో పరిశ్రమలు పరారు, యువత బేజార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడి నుంచి అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వం రూపంలో పట్టిన శని దరిద్రం నేటితో వదిలిపోతుందన్నారు. ప్రభుత్వం గత 5 ఏళ్లుగా చేసిన ప్రతి చట్టము రాష్ట్ర వినాశనం కోసమే చేసిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, మహిళల భద్రత ప్రధాన సమస్యలుగా ఉన్నాయని, 27,000 ఖాళీలతో మెగా డిఎస్సీ ఇస్తామని జగన్ యువతను మోసగించారని అన్నారు. 5 ఏళ్ల ప్రజా వ్యతిరేక విధానాలపై రూపొందించిన పుస్తకాన్ని అసెంబ్లీ ముందే తగలబెడతామన్నారు. కౌరవ సభను మళ్లీ గౌరవ సభగా మారుస్తామన్నారు. శాసనసభను సైతం 5 ఏళ్లుగా వైకాపా కార్యాలయంలో నడిపారని అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కాళ్లపై పడడం, మొక్కడం వైకాపా సంస్కృతే అని, తెలుగుదేశానికి అవసరం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. అనేక కేసుల్లో A1 ముద్దాయిగా జగనే అలా చేస్తారంటూ దుయ్యబట్టారు. వైకాపా ఫేక్ పోస్టులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ పిలుపు మేరకే తమ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని తెలియజేశారు. అక్కడి పరిణామాలపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని తెలియజేశారు. పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అని చట్టం చేసి పోలవరాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా నాశనం చేశాడు. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడు. ఈ రాష్ట్రంలో ఏ చట్టాన్ని తీసుకొచ్చినా సరే ఆ చట్టం ఈ రాష్ట్ర ప్రజలకి గుదిబండగా మారినటువంటి చట్టాలు చేశారు. అందుకే ఈ 5 సంవత్సరాల్లో ప్రజల వినాశనానికి తీసుకున్నటువంటి చట్టాలన్నీ కూడా ఒక బుక్లెట్ చేశాం. మేము శాసనసభ నుంచి బయటకు వచ్చి ఆ చట్టాలన్నీ మంటల్లో కాల్చి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఈ రోజుతో వదిలిపోతుంది. ఇంకా 60 రోజుల్లో ఈ కౌరవ సభని చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కౌరవ సభగా మార్చి మళ్ళీ ప్రజాపాలన, రామరాజ్యం ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని ప్రజలకి ఈరోజు తెలియచేస్తూ, తాను సొంత డబ్బులను పేదల కోసం ఖర్చు పెడుతున్నానని, అటువంటిది ప్రభుత్వంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ఎలా ఆపుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మరింత సంక్షేమం ఇచ్చేలా జనసేన, టీడీపీ వ్యవహరిస్తాయని స్పష్టం చేశారు. డ్వాక్రా రుణాల మాఫీకి అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఈ రకమైన తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్న పవన్ కళ్యాణ్ తాము అధికారంలోకి వస్తే మరింత సంక్షేమం ఇస్తామే తప్ప ఆపేది ఉండదని వెల్లడించారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ భీమా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే మరింత ఇస్తాం తప్ప ఏది ఆపబోమని స్పష్టం చేశారు. డ్వాక్రా మహిళల రుణాల మాఫీపై అధ్యయనం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. డ్వాక్రా రుణాల మాఫీపై టీడీపీతో కలిసి చర్చిస్తున్నట్లు వివరించారు. తాను సొంత డబ్బులను పేదల కోసం ఖర్చు పెడుతున్నానని, అలాంటి ప్రభుత్వంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ఎలా ఆపుతానని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాదవశాత్తు చనిపోయిన జనసేన కార్యకర్తలకు సంతాపం తెలియజేస్తున్నానన్న పవన్ కళ్యాణ్ చిన్న వయసులోనే చాలా మంది జనసేన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. తన కళ్ల ముందే చాలా మంది ప్రమాదాలకు గురి కావడం చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. నా వ్యక్తిగత సంపాదనే పంచడానికి సిద్ధంగా ఉన్నవాడిని. ఉమ్మడి ప్రజా సంపాదనని అందరికీ పంచేలాగా భవిష్యత్తులో జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలియజేసుకుంటూ, మీ అందరికీ నాయకులందరూ కూడా ఈ సందర్భాన్ని ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం. వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ జనసేన వస్తే, టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి విరుద్ధం అని మాట్లాడుతూ ఉంటారు. నాయకులందరూ కూడా చెప్తాను, వ్యక్తిగతంగా ఇంత డబ్బులు ఇవ్వగలిగే వాళ్ళం, ప్రజలు పన్నులు కట్టి వచ్చిన డబ్బుని ఇంకెంత ఉదారంగా పంచగలమో అది తెలియచేయండి. మనకి జేబులోంచి రూపాయి తీయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మన జేబులోంచి కోట్ల రూపాయలు తీస్తాం, ఆ విషయం తెలియజేయండి. సో నేను తెలియజేసుకుంటుంది కూడా, ఏదైతే పథకాలు ఉన్నాయో
ఆ పథకాలను కొనసాగింపే ఉంటుంది తప్ప వాటిని ఆపమని మీరు పదే పదే ప్రతి ఒక్కరికి తెలియచేయండి. మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి మనం ముందుకు తీసుకెళ్లిన రోజున ఏ ఒక్క పథకం కూడా ఆగకుండా 10 రూపాయలు అదనంగా ఇచ్చే పరిస్థితిలో ఉంటాం తప్ప తీసే పరిస్థితిలో ఉన్నాం. అలాగే ముఖ్యంగా డ్వాక్రా మహిళల రుణాలు నా దృష్టిలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా మాట్లాడి వాళ్ళ అధినాయకత్వంతో మాట్లాడి డ్వాక్రా మహిళల రుణాలు కూడా ఎలా దాన్ని మాఫీ చేయగలగాలి. పెద్ద పెద్ద మోసం చేసే కంపెనీలకే బ్యాంకులు ఉదారంగా వదిలేస్తుంటే అలాంటి డ్వాక్రా మహిళల పరిస్థితిని కూడా ఎలా ఆలోచించాలి దాని మీద అధ్యయనం చేస్తూ డ్వాక్రా మహిళలకు కూడా వారికి మీకు మనస్ఫూర్తిగా అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. రాష్ట్ర సమాచార కమిషన్ల నియామకం ఉపలోకాయుక్త పోస్టును భర్తీపై సీఎం అధ్యక్షతన ఈ రోజు నిర్వహించనున్న సమావేశానికి రావాలని కమిటీలో సభ్యుడైన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రభుత్వం లేఖ రాసింది. ఖాళీ అయిన 3 సమాచార కమిషనర్ల భర్తీకి నిర్వహించే కమిటీ మీటింగ్కు హాజరు కావాలని లేఖలో పేర్కొంది. మీటింగ్ ఉందని 3 రోజుల ముందు సమాచారం ఇవ్వడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం 2 వారాల ముందుగా సమాచారం ఇవ్వాలని లేఖ ద్వారా బదిలిచ్చారు. కమిషనర్ల పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న వారి పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని కోరారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ అధినేత చంద్రబాబును ఢిల్లీలో కలిశారు. టీడీపీలో చేరిక పోటీపై ఆయన చంద్రబాబుతో మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. నర్సరావుపేట ఎంపీ టికెట్ను మరోసారి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించింది. పొత్తుల అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుతో లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశమయ్యారు. గంటన్నర పాటు ఈ సమావేశం సాగింది. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు లావు శ్రీకృష్ణదేవరాయలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22వ తేదీ నుంచి 8,000 బస్తీలలో దళిత రచ్చబండ నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దళితులకు అన్యాయం చేశారో వాటిని వివరిస్తామని, అదేవిధంగా నరేంద్ర మోడీ సంక్షేమం పేద కుటుంబాలకు అందే విధానాన్ని ప్రతి దళిత గడపకు చేరవేస్తామని అన్నారు. 8,000 గడపలకు ఎస్సీ మోర్చా అడుగులు వేస్తుందన్నారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానంద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో 1 కోటి మంది దళితులకు వైసీపీ అన్యాయం చేసిందని, దళితుల ద్రోహి జగన్ అని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా ద్రోహం చేశారన్నారు. కుల మతాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం చిచ్చు పెడుతోందని అన్నారు. దేశ సంస్కృతి కోసం పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. దళితులకు దేశంలో ప్రత్యేక స్థానం ఉందని, చిన్న స్థాయి వారిని పైకి తీసుకొచ్చిన ఘనత మోదీదేనని తెలియజేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన 26 పథకాల్ని రాష్ట్ర ప్రభుత్వం తొంగలో కలిపిందన్నారు. దళితులకి చెందాల్సిన భూములు సైతం పారిశ్రామికంగా కేటాయించి దళితులను మోసం చేస్తుందని తెలియజేశారు. ప్రధాని మోదీ దళితుల పక్షాన ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో మత మార్పిడులను ఎండగడతామని అన్నారు. అనేక అజెండాలో ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఆ దళితులకు చేస్తున్న సంక్షేమం గురించి ఇందాక చెప్పాం. ఈరోజు ఎక్కువ భాగం ఏవైతే ఉచిత బీమా కానీ, అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ కానీ, అదేవిధంగా మౌలిక వసతులు కానీ ఈరోజు పేద కుటుంబాలకు అందే విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్న విధానాన్ని ప్రతి ఒక్క దళిత గడపకు తీసుకెళ్తున్నాం. ఈరోజు విద్యార్థులకైతే దాదాపు 59,000 కోట్లు కేటాయించి ప్రతి ఒక్క దళితుని దళిత యొక్క విద్యార్థిని ఆదుకునే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ప్రతి ఒక్క దళిత గడపకు తీసుకెళ్లే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.